హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వెజిటేబుల్ మంచూరియానే చేసుకుందాము. సో క్యాబేజ్ అన్ని తురిమి పెట్టుకోవాలి. సో దాంట్లోనే కొంచెం సాల్ట్, మైదాపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ మైదా వేసి మిక్స్ చేసుకుందాం. సో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది ఉండలు కట్టి పెట్టుకుందాం. సో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజ్లోనే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసకాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో అది పౌడర్ అనేది కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఉండలు కట్టి పెట్టుకుందాం. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఫ్రై అయిందంతా పక్కన పెట్టుకొని సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బౌల్స్ అనేది పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మంచూరియా ప్రాసెస్ చూద్దాము. సో ఆయిల్ పెట్టుకొని సో ఎల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. సో అది బాగా అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని వేసుకుందాం. సో ఇది కూడా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ టాస్ చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అని చిన్న చిన్న కట్ చేసుకుని అందులో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, టమాటా కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సో టమాటా కెచప్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. సో వేసుకొని కలిపేసుకుందాం. సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక స్మాల్ టీ స్పూన్ అంత కారం అండ్ సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే సోయా సాస్లో కూడా సాసెస్లో ఉంటుంది. సో కొద్దిగంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే మనం క్యాబేజ్ కలిపేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంది అండ్ అందుకనే కొద్దిగంతా వేసాను అనమాట. సో ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయ్యేలోపు మనం కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది కలుపుకొని ఇందులో పోసుకుందాం. వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాల్స్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది దీంట్లో వేసుకుందాం. సో ఇదంతా బాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ అనమాట, ఎక్కువ టైం ఏం పట్టదు. సో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, టేస్టీగా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది. సో టమాటా కెచప్లో ముంచుకొని నిమ్మకాయ పిండుకొని సో ఆనియన్తో సర్వ్ చేసుకుందాం. సో చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.